హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ కంటెంట్ తెలుగు ఛానల్. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ ఫండ్స్. ఇండెక్స్ ఫండ్స్ అంటే ఒక రకమైనటువంటి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అండి. దీని పోర్ట్ఫోలియోలో ఇండెక్స్లో ఉండే స్టాక్స్ మాత్రమే ఉంటాయి. ఇలా ఇండెక్స్ స్టాక్స్లో మాత్రమే పెట్టుబడి పెట్టడం వల్ల ఈ ఫండ్ని ఇండెక్స్ ఫండ్స్ అంటారు. ఎగ్జాంపుల్ నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50 ఇలా. ఈ ఇండెక్స్ ఫండ్లో ప్రతి ఒక్క కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి ఫండ్ మేనేజర్స్ దానిలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇండెక్స్ ఫండ్స్లో ఎక్స్పెన్సివ్ రేషియో మ్యూచువల్ ఫండ్స్ కంటే తక్కువగా ఉంటుంది. ఎక్స్పెన్సివ్ రేషియో అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఫండ్ని నిర్వహించే అతనికి ఇచ్చే కొంచెం శాతాన్ని ఎక్స్పెన్సివ్ రేషియో అంటారు. ఈ ఎక్స్పెన్సివ్ రేషియో అనేది ప్రతి మ్యూచువల్ ఫండ్కు ఉంటుంది. ఎక్స్పెన్సివ్ రేషియో అనేది అసెట్ మేనేజ్మెంట్ కంపెనీపై మరియు మీరు ఎంచుకునే మ్యూచువల్ ఫండ్ రకంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే ముందు ఎక్స్పెన్సివ్ రేషియో తక్కువ ఉన్న అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలను ఎంచుకోవడం మంచిది. ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు తీసుకునే ఛార్జీలు కూడా తక్కువగా ఉంటాయి. దీనికి డిమాట్ అకౌంట్ అనేది అవసరం లేదండి. ఇప్పుడు మనం ఇండెక్స్ ఫండ్లో ఉన్నటువంటి రిస్క్స్ ఏంటో చూద్దాం. ఇండెక్స్ ఫండ్స్ని సాధారణంగా తక్కువ రిస్క్ పెట్టుబడిగా పరిగణిస్తారు. కానీ ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా ఎల్లప్పుడూ కొంత రిస్క్ అనేది ఉంటుంది. ఫస్ట్ మనం చూసుకుంటే మార్కెట్ రిస్క్. ఇండెక్స్ ఫండ్స్లో మార్కెట్ రిస్క్ అనేది ఉంటుందండి. ఇండెక్స్ ఫండ్స్లో మార్కెట్ రిస్క్కి లోబడి ఉంటాయి. మొత్తం మార్కెట్ ఎఫెక్ట్ అయితే ఇండెక్స్ ఫండ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. రెండో రిస్క్ వచ్చేసి లోవర్ ఫ్లెక్సిబిలిటీ. అంటే ఏం లేదండి, మార్కెట్ పడిపోతున్నప్పుడు నెగిటివ్ ఇంపాక్ట్ని తగ్గించడానికి పోర్ట్ఫోలియో కేటాయింపులను మార్చడానికి ఫండ్ మేనేజర్కి ఫ్రీడమ్ ఉండదండి. అందువల్ల ఈ ఫండ్ మేనేజర్ ఎటువంటి సౌలభ్యాన్ని అందించవన్నట్టు. దీనిలో ఉన్నటువంటి రివార్డ్స్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి లో కాస్ట్ అండి, తక్కువ ఖర్చు. ఇండెక్స్ ఫండ్స్ని సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ కంటే చాలా చీప్గా ఉంటాయి. ఎందుకంటే వాటికి స్టాక్ని ఎంచుకోవడానికి పెద్దగా అనాలిసిస్ టీమ్ అనేది అవసరం లేదండి. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫీ రూపంలో మీ డబ్బుని సేవ్ చేయవచ్చు. ఇది మీ ఇన్వెస్ట్మెంట్స్ని పెంచడానికి మీకు సహాయపడుతుంది. రెండోది వచ్చేసి లో రిస్క్ అండి. మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇండెక్స్ ఫండ్స్లో తక్కువ రిస్క్ను కలిగి ఉంటాయి. ఎందుకంటే అవి మార్కెట్ని అధిగమించడానికి ప్రయత్నించవు. ఎందుకంటే అవి నిఫ్టీ 50 లేదా బిఎస్సి సెన్సెక్స్ వంటి నిర్దిష్ట సూచీని ట్రాక్ చేస్తాయి. ఇండెక్స్ స్టాక్స్లో వివిధ స్టాక్స్ ఉంటాయి కాబట్టి ఒక స్టాక్ పడిపోతే ఇండెక్స్లోని ఇతర స్టాక్స్ నష్టాన్ని పూడ్చడానికి సహాయపడతాయి. మూడోది వచ్చేసి డైవర్సిఫికేషన్. ఇండెక్స్ ఫండ్స్లో వివిధ రకాల స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం వల్ల డైవర్సిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇది మీ రిస్క్ను తగ్గించడానికి మీకు సహాయపడుతుంది. ఎందుకంటే మీ పెట్టుబడి ఏదైనా ఒక స్టాక్ పనితీరుపైన ఆధారపడి ఉండదు. నాలుగోది వచ్చేసి క్లారిటీ అండి, స్పష్టత. ఇండెక్స్ ఫండ్స్ అనేవి పారదర్శకంగా ఉంటాయి. ఎందుకంటే అవి ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ని ట్రాక్ చేస్తాయి. దీనివల్ల ఫండ్ పనితీరు ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇతర ఇండెక్స్ ఫండ్స్తో పోల్చడం సులభం అవుతుంది. ఐదోది వచ్చేసి ఈజీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడుల సౌలభ్యం. ఇండెక్స్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం చాలా ఈజీ అండి. మీరు వాటిని బ్రోకర్ ద్వారా లేదా ఫండ్ హౌస్ ద్వారా లేదా మీరు ఆన్లైన్లోనే బై చేయవచ్చు మరియు సెల్ చేయవచ్చు. ఆరోది వచ్చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఇండెక్స్ ఫండ్స్ అనేటివి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఒక మంచి సెలెక్షన్ అండి. మీరు లాంగ్ టర్మ్లో కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇండెక్స్ ఫండ్స్ని చూజ్ చేసుకోండి. ఎవరైతే మేము ఎక్కువ రిస్క్ తీసుకోలేము అనుకునే వాళ్ళు ఇండెక్స్ ఫండ్స్ అనేటివి వాళ్ళకు చాలా బెటర్ ఆప్షన్ అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. జై హింద్.